తాజ్పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాజ్పూర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ 2026 ఘనంగా ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో తాజ్పూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ 2026ను గ్రామ సర్పంచ్ రాకల సంతోష్ శ్రీనివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి రూరల్ సిఐ చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ప్రస్తుత యువత మద్యానికి, డ్రగ్స్ కు బానిసలు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపితే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, నైపుణ్యం మరియు ఫిట్నెస్ ను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. హాకీ దిగ్గజం విజార్డ్ హాఫ్ హాకీగా పేరుగాంచిన మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దినోత్సవాన్ని నిర్వహిస్తారని వివరించారు. తాజ్పూర్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు విన్నర్ లాంటి వారేనని పేర్కొన్న సీఏ చంద్రబాబు, గెలిచినా ఓడినా మన గ్రామ యువతే కావడంతో గ్రామ గెలుపే ముఖ్యమని అన్నారు. క్రికెట్ టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇగో క్యాప్టెన్ కొంచెం వెనుక అందరికీ గుడ్ మార్నింగ్. తాజ్పూర్ ప్రీమియర్ లీగ్లో ఆటలాడడానికి వచ్చిన తాజ్పూర్ గ్రామానికి సంబంధించిన యువకులందరికీ శుభాభినందనలు. మీ అందరూ ఈ డ్రగ్స్ వాడకుండా అందరూ కూడా గేమ్స్ ఆడాలని ఏదైతే మీరు అక్కడ ఫ్లెక్సీలో కొటేషన్ చూసినాను, చాలా మంచిగా అనిపించింది. చాలా మంది డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు. అది డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా కానీ మనల్ని నిర్వీర్యం చేసేస్తాయి, జీవోత్సవాలుగా మార్చేస్తాయి. అవి అటువంటి వాటిని వదిలిపెట్టి మనం ఇట్లా గ్రౌండ్ని వాడుకొని మన శరీరానికి కూడా అది ఎక్సర్సైజ్ అవుతుంది, అన్ని రకాలుగా మంచిది. మీకు అందరికీ ఇండియాలో మనం ఆగస్ట్ 29ని స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దేనికి చేస్తాం? ఆ డే స్పెషాలిటీ తెలుసా? అది ఒక ఇంపార్టెంట్ పర్సన్ బర్త్డే. 1936 ఇంపార్టెన్స్ తెలుసు మీకు? రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న టైం అది. అప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ జర్మనీలో జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం మొత్తం ఎవరి చేతుల మీద నడుస్తుంది? జర్మనీలో ఉండే హిట్లర్ చేతుల మీద నడుస్తుంది. హిట్లర్ అంటే ప్రపంచానికి అప్పుడు పెద్ద భయం. ఆ టైంలో హాకీ గేమ్ నడుస్తుంది జర్మనీలో ఒలింపిక్స్లో. సెమీస్ అయిపోయింది, ఫైనల్స్కి వచ్చింది జర్మనీ. ఫైనల్స్కి వచ్చిన జర్మనీకి వాళ్ళ జర్మన్ ప్రెసిడెంట్ ఆయన వచ్చాడు, హిట్లర్. ఆ గ్రౌండ్లో 25,000 మంది ప్రేక్షకులు కూర్చొని చూస్తున్నారు. వాళ్ళ దేశం గెలుస్తుందని ఉంటుంది కదా, ఆ దేశంతో పోటీ పడుతున్న దేశం ఏదో తెలుసా?
ఇండియాతో పోటీ నడుస్తుంది బెర్లిన్లో ఆ ఒలింపిక్స్ గేమ్స్. అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది, జర్మన్స్ అంతా వాళ్ళ దేశం గెలుస్తుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. ఫస్ట్ గోల్, సెకండ్ గోల్, థర్డ్ గోల్ అన్ని 9 గోల్స్ ఇండియాకి వచ్చినాయి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. హిట్లర్ కోపం వచ్చింది, ఏం జరుగుతుంది, జర్మన్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారని చెప్పి హాఫ్ టైంలో బ్రేక్ ఇస్తారు కదా, ఆ బ్రేక్లో అందరికీ మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. హిట్లర్ స్టేడియంలో కూర్చొని చూస్తున్నాడు మ్యాచ్. వాళ్ళ ప్రెసిడెంట్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఓడిపోతే ఎట్లుంటుంది వాళ్ళకి. కాబట్టి ఇండియన్స్ ఎవరో ఒకడే చేస్తున్నాడు గోల్స్ అన్ని, ఆయనే ధ్యాన్ చంద్. ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ మనం 29th ఆగస్ట్ని స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అయితే ఆయన గొప్పతనం చూడండి, ధ్యాన్ చంద్. ఆయన ఇవన్నీ చేస్తున్నప్పుడు గోల్స్ అన్నీ ఒక్కడే చేస్తున్నాడు టీం మొత్తం తరపు నుంచి, ఇండియా తరపు నుంచి. ఇన్ని గోల్స్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్లో కూడా వీళ్ళు మళ్ళీ గెలిచేటట్టు ఉన్నారని చెప్పేసి ఆ గ్రౌండ్ అంతా మన వాళ్ళకు ఉన్న షూస్ మంచివి లేవు, గ్రౌండ్ అంతా వాటర్ చేసేసి జారిపోతుంది, పరిగెత్తలేకపోతున్నారు మన ఇండియన్ షూస్తో. ఆ తర్వాత మన వాళ్ళు షూస్ తీసేసి గేమ్స్ స్టార్ట్ చేసేసారు. ఫైనల్గా ఇండియా విన్ అయిపోయింది. ఇండియా విన్ అయిన తర్వాత నైట్ డిన్నర్లో ధ్యాన్ చంద్ని ఆయన హిట్లర్ పిలిచి, నువ్వు మీ దేశంలో ఏం పని చేస్తావు అని అడిగాడు. నేను మా ఆర్మీలో జాబ్ చేస్తానని చెప్పాడు. ఆయన మీ ఆర్మీలో ఆయన అప్పుడు నార్మల్ సిపాయిగా ఉన్నాడు, మేజర్ అయ్యాడు తర్వాత ఈ మెడల్స్ ఇవన్నీ తెచ్చిన తర్వాత. అయితే నువ్వు అక్కడ నార్మల్ సిపాయిగా ఉన్నావు కదా, మా దేశానికి వచ్చేసి నీకు కల్నల్ పోస్ట్ ఇస్తామని చెప్పేసి హిట్లరే ఆఫర్ ఇస్తే, నా దేశమే నాకు ఇంపార్టెంట్, ఈ పోస్టులు ఇతర దేశాల్లో వచ్చే పోస్టులు నాకు ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపించాడు అక్కడ. ఇప్పుడు మన వాళ్ళకి బయట దేశంలో ఏదన్నా ఆఫర్స్ వస్తే ఆగనే వదిలేసి వెళ్ళిపోతారు దేశాన్ని. అట్లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం అందరం స్మరించుకోవాలి. ఆ ధ్యాన్ చంద్ స్టోరీ మీకు అందరికి తెలిసే ఉంటుంది, జస్ట్ గుర్తు చేస్తాను అంతే. రైట్, మీరందరూ కూడా ఆ స్పోర్టింగ్ స్పిరిట్ మెయింటైన్ చేసి గేమ్స్లో ఇంతకుముందు శ్రీను చెప్పినట్టు ఓడినా గెలిచినా అంతా మీ ఊళ్ళో ఉన్నారు కాబట్టి మీ ఊరు గెలుస్తుంది ఎట్లయినా. ఓకే, ఈ ప్రోగ్రామ్ పిలిచిన దానికి మీకు అందరికీ ముఖ్యంగా రేఖల శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలుపుతాను. ఇంకోటి అరైవ్ అలైవ్ అని చెప్పేసి రోడ్ యాక్సిడెంట్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అరైవ్ అలైవ్ అని చెప్పి రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో అరైవ్ అంటే గమ్యం చేరుకోవడం, అలైవ్ అంటే బ్రతికుండగా చేరుకోవాలి ప్రాణాలతో. అయితే రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్తారనే గ్యారెంటీ లేకుండా పోతుంది. రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. మన ఇండియాలో 90,000 నుంచి 1,00,000 వరకు రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు ఒక సంవత్సరానికి. ఆ నెంబర్ తక్కువ చేసేదానికి మీరు అందరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవ్వాలి. రోడ్డు మీద పోయేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అందరూ తీసుకోవాల్సిందే. అందరం రోడ్స్ వాడతాం. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదురు కరెక్ట్ లేకపోతే కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రమాదాలు చాలా రకాల కారణాలు ఉంటాయి. మెకానికల్ డిఫెక్ట్స్ ఉంటాయి, మాన్యువల్ మిస్టేక్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ రీజన్స్. వీటిలో కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంజూర్డ్ పర్సన్స్ ని గోల్డెన్ అవర్లో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వాడు ఎవరో నాకు సంబంధం లేదన్నట్టు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక భయం ఉండేది గతంలో, హాస్పిటల్ తీసుకెళ్తే ఆ కేసు మళ్ళీ మామూలు వెళ్తారేమో లేదా మమ్మల్ని కోర్టుకు పిలుస్తారేమో అనే భయం ఉండేది. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ విధంగా రోడ్ యాక్సిడెంట్స్ లో ఇంజూర్డ్ పర్సన్స్ ని సేవ్ చేస్తే 25,000 రూపాయల క్యాష్ రివార్డ్ ఇస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేదానికి, ఆ కల్చర్ డెవలప్ చేసేదానికి ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అది పోలీసు మేము మిమ్మల్ని రికమెండ్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ లో ఇంజూర్డ్ పర్సన్స్ ని సర్వైవ్ చేసేదానికి మీరు ఏదైనా ట్రై చేసి వాళ్ళు బతికితే మీ వల్లే వాళ్ళు బతికినట్టు మీ పేరు అవన్నీ రాసి రివార్డ్ రాసి పంపిస్తాం మేము. ఆ రివార్డ్ వచ్చినప్పుడు మీకు పిలిచి మీకు ఇస్తాం. ఈ కల్చర్ డెవలప్ చేస్తే రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయే వాళ్ళ నెంబర్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి
మీరు కూడా హెల్మెట్స్ పెట్టుకోవడం, కార్లో పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడం, చిన్నపిల్లలకి లైసెన్స్ లేని పర్సన్స్ కి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ చేయమని చెప్పకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనం అందరం ఫాలో అయితే రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనం తక్కువ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.